అదీప్ గారు కూడా చేసి ఉన్నారు. కావున మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి గారు వాళ్ళు పూల అదిగోండి మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మా మహిళలందరూ మహిళలందరూ రావాలి. మహిళలందరూ వెనక్కి రావాలమ్మా. ఈ మేళతాళాల దగ్గర మహిళలు ఉండాలి సన్నగా. ర్యాలీగా మేము అందరికీ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాము. ప్రజలందరూ దగ్గర నుంచి ఎంతో అద్భుతమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఎన్నో రకాల సమస్యలతో ఇప్పటికే గుంటూరు కొట్టుమిట్టాడుతూ ఉంది. దాని నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు కూడా మే 13న వారి ఓటు హక్కుని సైకిల్ గుర్తు మీద వేసి ఘనంగా గెలిపించి వినియోగించుకోదలుచుకున్నారు. ఈరోజు ఎన్ని ప్రలోభాలకు కానివ్వండి, భయాందోళనకు కానివ్వండి ప్రజల గురి కాబోము. రేపు ఎలక్షన్ రోజు కూడా వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మేము ధీటుగా నిలబడి ఓటు వేసే వెళ్ళి తీరుతాము అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. మద్దతు అంతా మాకు లభిస్తుంది. ప్రజాదరణ ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు నాయకులతో పాటు మా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా మా వెంట నడుస్తూ మా ప్రచారంలో భాగమై మాకు అశేష అఖండ ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈరోజు షరీఫ్ గారు మాతో ఉన్నారు, డాక్టర్ గారు శేషయ్య గారు మాతో ఉన్నారు, అలాగే రోహిత్ అన్న మాతో ఉన్నారు, ఆళ్ళహరి గారు మాతో ఉన్నారు. మా అన్నదమ్ములు అందరం కలిసి కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాము. ఎంతో అద్భుతంగా మాకు స్పందన లభిస్తూ ఉంది. కార్పొరేటర్ బాబు గారు ఇంత అద్భుతంగా ఇది ఆర్గనైజ్ చేసి మా అందరినీ ఒక తాటి మీద ఈరోజు డోర్ టు డోర్ తిప్పబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన మాకు లభిస్తూ ఉంది. ఈ ఆదరణతో, ఈ అభిమానంతో మా ప్రచారాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నామండి. ఈరోజు గుంటూరు వెస్ట్లో 36వ డివిజన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఒక కోట లాంటిది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ గెలుపు సాధిస్తుంది. ఈసారి అత్యధిక మెజారిటీతో గళ్ళ మాధవి గారు గెలుపు తథ్యమనే పరిస్థితి. ఈనాడు ఈ సమూహాన్ని చూసి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుండి చేరికలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు పార్టీ పరంగా, అభ్యర్థి పరంగా ఈరోజు ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వేరే నియోజకవర్గం నుండి అక్కడ పనికి రాని అభ్యర్థి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెట్టారంటే ఆవిడ అక్కడ పనికి రాలేదు. కానీ ఇక్కడ ఏ రకంగా మాకు పనికి వస్తుంది, అక్కడ ఓట్లు తీసుకొని 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఆ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన ఆవిడ ఇక్కడ ఏ రకంగా మళ్ళీ మమ్మల్ని మా ఆలన పాలన చూస్తుందని ప్రజల్లో ఇప్పటికే ఒక మాట నడుస్తుంది. అంతేకాకుండా కేవలం డబ్బు బలంతో ఈరోజు గెలవాలనేది, మరి ప్రలోభాలకి లోన్ చేసి గెలవాలనేది చూస్తున్నారు. ఈ డబ్బు బలంతో గెలిచేది కాదు, ప్రజాబలంతో ఇక్కడ మాధవి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారనేది సందర్భంగా మనం చేస్తున్నాం.